మేలు. యవ్వనములోనే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అది జీవితాంతం అలాగే కొనసాగిస్తావు. అందుకని పాత నిబంధనలో కూడా దేవుడు ఏం చేశాడంటే జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు. నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇరుకు మార్గము విశాల మార్గము అన్నారు. యవ్వనం విలువైనది, యవ్వనస్తులకు బలము అలంకారము అని బైబిల్ సెలవిస్తా ఉంది. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించి ఉన్నారు. యవ్వనస్తులారా, దేవుని వాక్యము మీ యందు ఉన్నది అంటున్నారు. ఇక పౌలు గారైతే తిమోతిని గురించి ఒక శ్రేష్టమైన మాట అంటారు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలహీనంగా ఉండకూడదు. విశ్వాసం రక్షించబడిన పిల్లలు, నువ్వు బలహీనంగా ఉంటే బెదురుగాళ్ళు ఎక్కువైతారు, బెదిరించే వాళ్ళు ఎక్కువైతారు. చూడండి, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇదైన తరువాత అబ్షాలోము 17వ అధ్యాయము 1వ వచనం. అదేనా? దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడలా. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు. రోమపత్రికలో మీరు బలహీనులు కాకుడి అని. కనుకనే యవ్వన పిల్లలను ప్రేమించి ఈ ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సెలవు దినాలలో పిల్లలు హద్దు లేక తల్లిదండ్రుల యొక్క రక్షణ కింద ఉండకుండా ఈతలాడేకి కొండలకు వెళ్తూ ఉన్నారు. ఈత తెలియక చూస్తున్నాం కదా పేపర్లో. మొన్ననే ఒక ఆయన గొర్రెలు కాసుకుంటున్నారు, 3 పిల్లలు చిక్కిపోయారు. వాళ్ళు రక్షిస్తామని ఆయన కూడా ఈత రాక ఆయన ఆ 3 పిల్లలు కూడా చనిపోయారు. కనుక మన పిల్లలను మనం కాపాడుకోవాలి అంటే పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? గుణవతైన స్త్రీని గురించి ఒక మాట ఉంది. ఆమె తన ఇంటి వారి నడసలను బాగుగా మనం మన ఇంట్లో వాళ్ళని వదిలేసి ఆడు గొప్ప కొల్లేరు అర్థం కాదండి. కనుక ఇది ఎప్పుడో చెప్తుంది, అమ్మలారా మా కోసం విడవకండి, ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసేవా? దేవా పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవా? ప్రార్థించడం వలన దేవుడు పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. కనుక యవన పిల్లల గురించి కూడా ఒక మాట అంటాడు పౌలు గారు.
తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా వాడా వానికి కళ్ళల కావరం పెరిగి వరస వావి అనే పదం లేదండి. వాడికి కోరిక తీర్చేసాలండి. అది ముసల్దాన్నైనా సరే, చిన్న పాపకైనా సరే. జాగ్రత్త, యవ్వనం చాలా విలువైనది. నింద తెచ్చుకోకూడదు, నిందించుటకు అవకాశం కూడా ఇవ్వకూడదు. సరే, నిందించుటకు కూడా అవకాశము ఇవ్వకూడదు. అలా కాపాడుకోవాలంటే ఈ దేవుని నీడలో ఉండాల. నీ పిల్లలు క్రికెట్ మైదానంలో కాదు, చూసారా? దేవుని సన్నిధిలో ఉండాలా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటారో, సమూయేలు గురించి ఒక మాట ఉంది. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య. ఇప్పుడు సమూయేలును గురించి సౌలు పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. 9వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9:6. ఈ పట్టణములో నైనా ఇమ్మా కిసు, ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, ఆ మాట నెరవేరును. ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. ఒకడైనా ఉండేది ఆ పట్టణంలో? ఎంతో మంది లేరా? కానీ ఒక గొప్ప సాక్ష్యం. సునేమురాలను గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు చక్కని పేరు రాశాడు కదా. సునేము పట్టణములో ఆమె పేరు లేదు, కానీ ఆమె క్రియల గురించి దేవుడు రాశాడు. గడురాలైన ఒక స్త్రీ. ఇంకా అలా మనం ఉన్నతమైన స్థాయికి రావాలంటే ఒకటి, యేసు ప్రభుని అంగీకరించాలి. యేసు ప్రభును మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, సంఘ సహవాస కూడికలకు రావాలి. యవ్వనములోనే మన తల్లిదండ్రులు వారి సామర్థ్యం కొలది మనం చదివించారు. ఇప్పుడు యవ్వనములో మనం ప్రభు మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? ఆధారపడి ప్రభు దగ్గర మొరపెట్టాలి. అంతేగాని అంత బరువు అయితే పెళ్లి చేసి పోతాంలే, ఎప్పుడు నాకే పని చెప్తాడు, పోతాలే అన్ని నాకు చెప్తాడు, అన్ని పోకులన్నీ నాకు. అది కాదు. యాకోబు ఒక రాత్రంతా పోరా, నీవు నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. ప్రార్థనలో పోరాడు. ఇది నాలో కన్నింగాలు ఎక్కువైపోయినారు. ఎవరు? కన్నింగాలు. పెళ్లి కానంత వరకు నీ మీద ఎంత ప్రేమ చూపుతారంటే అంత ప్రేమ చూపుతారు. ఎందుకు? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కనుక. వీడేమో సోమరోడు, ఈ క్రికెట్కి 50లోనే ఉంటాడు, కానీ ఒక్క 10 పైసలు కూడా సంపాదించాడు. నువ్వు జీతం చెప్తావు కదా, అందుకని నీ జీతంతో బతకడానికి వాడు ఎన్నెన్నో చూపిస్తూ ఉంటాడు. పెళ్ళైనాక అసలు రూపం బయటపడతాడు. అప్పుడు లాక్కోలేవు. కనుక దేవా, నా మనసును అర్థం చేసుకుని ఒక మంచి యవనస్తుడు, ఒక మంచి యవనస్తురాలను నాకు దయచేయని ప్రార్థన చేయాలి. ఆయన మీద ఆధారపడాలా. ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఒక్క నరుడు తెల్లవారు వరకు పోరాడెను, బతిమాలెను,
కన్నీరు విడిచెను. ప్రభువా, నా భవిష్యత్తులో నీ సంకల్పం ఏదుందో నెరవేర్చు. ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థించి. ఎస్తేరు గురించి తెలుసా మీకు? బైబిల్ ఎస్తేరు గురించి తెలుసా తెలియదా? నీకు తెలుసా తెలియదు? యోహాను నాగేశ్వరరావు కూతురు కదా, హలో కదా, మా బాబాకి కూతురు, అనాథ బాలిక. కానీ వాళ్ళ బాబాయ్ పెంచుకున్నాడు. 127 సంస్థానములకు రాణి కాదు, మహారాణి అయింది. ఏమైంది? మహారాణి. బైబిల్లో సెలాపేద అనే ఒక ఆయన ఉంటాడు. ఆయనకు 5 మంది కుమార్తెలు. వారు తండ్రి మాట నిలబెట్టిన కుమార్తె, తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. మోషే గారు, మా ఇంట్లో కుమార్తెలు ఉన్నంత మాత్రాన ఇశ్రాయేలు వంశంలో నుండి మా వంశం ఎందుకు సమస్య పోనేలా అని వారు మహా సమాజం ఎదుట దైవజనులు అడుగుతూ ఉన్నారు. దేవుడు అన్నాడు మోషేతో, దేవుడు అన్నాడు సెలహాపేది కుమార్తెను చెప్పినది యుక్తము అన్నాడు. కాలేబు కుమార్తె తండ్రి మాటకు విధేయురాలైన కుమార్తె. కాలేబే అన్నాడు, నేనే ఒక యుద్ధ వీరుని, నాకు రాబోయే అల్లుడు కూడా ఒక యుద్ధ వీరుడుగా ఉండాలి. అందుకని ఎవడైతే దేవీరుని చేయిస్తాడో అతనికి నా కుమార్తెని ఇస్తాను అంటాడు. ఒత్నియేలు అనేవాడు తన ప్రాణము తెగించి ఆ దేశాన్ని చేయిస్తే, అమ్మ వీడిని సరిపోయిన వాడు అంటే అంత మీ ఇష్టమేనా? నాకు బుద్ధి జ్ఞానం లేదా? నేను అంత ఇంత చదువుకున్నాను కదా, నాకు మనసు లేదా? ఒక్క మాటను అడగవా అని ఏమేమో అడగలే. సరే డాడీ, సరే విధేయత చూపింది. ఇక యెఫ్తా కుమార్తె తండ్రి మాట నిలబెట్టిన కుమార్తె. సరే, ఇక యవన పిల్లలు తండ్రికి తగినట్టుగా జీవించారు. సొలొమోను జీవితాన్ని గురించి దావీదు, హీరాము ప్రాణ స్నేహితులు. సొలొమోను దేవుని మందిరాన్ని గడుపుతూ, అంకుల్ మీ దగ్గర కలప దొరుకుతుందంటే కదా, మా నాన్న చెప్పాడని ఒక ఉత్తరం రాస్తే హీరామ్ అనేవాడు దేవుని స్తుతిస్తున్నారు. ఏమని? నా స్నేహితుడైన దావీదునకు బుద్ధి వివేకము గల ఒక కుమారుని దయచేసినందుకు భూమి ఆకాశములు కలగజేసిన యెహోవాకు స్తోత్రం అన్నాడు. దావీదు లేడు, అప్పుడే ప్రభు యొద్దకు వెళ్ళిపోయాడు. కానీ నా స్నేహితునికి ఒక వివేకము గల ఒక కుమారుని దేవుడు దయచేశాడని దేవుడిని స్తుతించాడు. కనుక యవ్వనం చాలా విలువైనది. యవ్వనములోనే ప్రభు అయిన యేసుని అంగీకరించి ఆయన కొరకు జీవించాలని మనవి చేస్తూ మాలే ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థన చేయండి. వస్తానులే, ఊరుకుంది. ప్రార్థన చేసుకున్నాను సహోదరులారా. మహాప్రయత్న కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, దయగలిగిన ప్రభువా, ఈ పాదముల వందనములు స్తోత్రములు నాయన. రేపల నుండి, తరాల నుండి, రైతుల నుండి, మా పిల్లలు క్షేమకరం సమయంలో కోరికలు ఉండి జయకరముగా దర్శించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవలు వచ్చినటువంటి మా ప్రియులందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
యవనస్తులు నాయన నీ మాటలను విని అయా నీ వైపు మళ్ళినట్టు నాయన నీ వాక్యములను నాయన మొదలైన కేటబట్టిన మా ప్రియులందరినీ రైతులకు వందనాలు సౌకర్యాలు ఆ ప్రియులు ఎంతో కష్టపడి దేవాలయందరూ ఏర్పాటు చేస్తున్నాము అంతేనాయన దేవాలయంలో సంతోషించడానికి ఉత్సవం మరి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము.